గుంటూరు జిల్లా పెదకూరపాటి శివుడు అడుగెట్టాడు. హలో, అడుగు పెడుతున్న అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి నా సంగతి తెలీదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తే పదా. ఓం పక్క పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా? పదా శివుడు సర్లే. లొకేషన్ భలేగా ఉంది కదా. అల్లు పెప్పుదేవా భయపడ్డారు కదా బెట్ట. ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణి. నువ్వు రక్షకుడిలా లేవు, రాక్షసుడిలాగా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నీకురో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. జాగ్రత్తగా దీరా. దీనేసాలు నెక్కరేసుకుని తక్కువ స్నేహితుడారేట. పండగ చేసుకుంటున్నారు, పాటలంట పాటలు. 3 కోట్లు దొబ్బేద్దామనే. వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు. మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు, గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక. ఏమి నవ్వండి మీరు కదా దెయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి. టిఫిన్ రెడీ. ఎదురా చట్నీ, పల్లి చట్నీ. ఏ శివుడా, గంగరెద్దులా నీ మెట్ల గంట ఏంటి? కంకణం. నీకేంటంత ప్రాబ్లం? ఆహా, ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా, మరి దీని ఎలా అలౌ చేశారు? హలో, ఇది మా ఆనవాయితే. మా జేజమ్మ మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతు కొయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదల బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయరులే. కరెక్ట్ చెప్ప చూడని అది. అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాని. ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళు ఎక్కువ ఉంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో, కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపొస్తది. నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా? వెల్ సెడ్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదు శివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్. నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండి, అప్పుడు నమ్ముతాను. సరే నువ్వే చెప్పు, ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా. అయితే చిన్న పందెం.
ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు. బఫలోకా? భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకేమనొచ్చుగా శివుడనియా. గేదికి పందికి కాదు. అయినా ఆడోళ్ళు మగోళ్ళకి ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతారనియా? నేను రెడీ. ఏ బార్బీ, దానికి నువ్వు లిప్ లాక్ ఇస్తావా? ఎస్. ఇప్పుడు గెలుపు ముఖ్యం. టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బార్బీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గ్యాడ్ల పడుతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా. టైమ్ అప్. హలో బుజ్జమ్మ, బుజ్జమ్మ 9010405487 బుజ్జమ్మ. ఏందిరా అదే? బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడే. అయితే పడుకో. అలా చెప్పు. బుజ్జమ్మ లైన్ లో రాయా. ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా? పీడగలా ఉంటుందిలే, ఇంకా పడుగో. హలో, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగనే బుజ్జా, నీకో శుక్రరాత్రి. హల్లెలూయా. ప్రభుదేవా. నా బుజ్జమ్మ పోను.
దండాలు ప్రభువా. ఏంద్రా చూస్తున్నా? శివడానియా 34, 26, 34 అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మారుతుందా గుంట? 38, 68, 108 ముళ్ళ పందిలా ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు నన్ను అవమానిస్తున్నావు. లేకపోతే నువ్వు వేసే కుళ్ళు జోకులు అవుతారు మరే. నువ్వేది దట్టా? నేను ఎప్పుడేసాను కుళ్ళు జోకులు? అరే పళ్ళు తోముకోలేదా? నేను ఎప్పుడు తోకలేదా? అయితే తోముకుందా పద. అది పద తోకలేదు. ఏయ్, అరే, ఏయ్, 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 ఏయ్. ఏంది ఏమైంది? సింక్ ఏముంది? ఎందుకు భయపడుతున్నావు? నేను చూసాను నో డౌట్ ఇక్కడ దయ్యం ఉంది. ఈ షోలో మనం పార్టిసిపేట్ చేయొద్దు. ఓకేనే, ఊకో, ఓకే. దయ్యం చంపేస్తుంది. ఏ బుజ్జి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ రోజులో అలాంటివేమీ ఉండవు. నందు ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది. సింక్ లో ఎందుకుంది? ఐ థింక్ దయ్యమే చంపేసి అందులో వేసేసి ఉంటుంది. అంతా నీ భ్రమ. దెయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి. వద్దు నందు, వెళ్ళదు నందు, ప్లీజ్ నందు. నందు, వద్దు నందు, ప్లీజ్ నందు. ఏం లేదంటే చూసావా, ఏమీ లేని దానికి అనవసరంగా భయపడుతున్నావు. ప్రూవ్ అయింది కదా, ఇంకా టెన్షన్ పడకు. ఈ మహల్లో దెయ్యం లేదు, గీయం లేదు. ఉంది, దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలా అంటావేంటి? యునో ఐఎమ్ ఏ డాక్టర్. సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి? దెయ్యాలున్నాయంటావా? ఎగ్జాక్ట్లీ 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్. లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. Guys, ఏంటి ఇక్కడ మీటింగ్? Stop fighting your friends. Chill. Let's play. Come on, Nandu. Ashwin, cool. Come. రండి రండి రండి. క్రికెట్ ఆడుకుందా? వద్దలే నువ్వు రా. భయపడకే, ఏం లేదుగా. అదే చూస్తున్నా చూస్తారా? బాగా.
అశ్విన్ బాల్ అక్కడ ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్ ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగులు కూడా వేసినాయి తెలుసా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను నీ అయ్యా. అలా అన్నావు బాగుంది. సినిమా చూపుతామా నీకు సినిమా చూపుతామా సినుకి నీతో సిడి కుటితమామా మామ సినిమా చూపుతామా సినుకి నీ ఎవరు